విష్ణు పురాణం. ఓం నమో నారాయణాయ. 13వ భాగం. ఆదికాలమందు యజ్ఞాదులకు ఉపయోగించే వైవసత్వాగ్ని కాలాంతరమందు అహవనీయం, గార్హపత్యం, దక్షిణాగ్ని అని 3 విధములైంది. కొంతకాలానికి పురూరవునకు ఊర్వశయందు ఆయువు, ధీమాంతుడు, అమానసుడు, విశ్వవసుడు, శతాయువు, శిరాయువు అనే కొడుకులు 6 పుట్టారు. ఆ మానసుని కొడుకు భీమసేనుడు, వాని కొడుకు కౌంచనుడు, కౌంచనుని కొడుకు సుహోత్రుడు, వాని కొడుకు జాహ్నుడు. జాహ్నుడు రాజులలో ఋషిగా ప్రసిద్ధుడు. ఆ రాజర్షి ఒకప్పుడు యజ్ఞం చేస్తూ ఉండగా గంగానది పొంగి ఆశ్రమమును కడిగివేసింది. జాహ్నుడు కోపించి యజ్ఞపు ఋషుణ్ణి తనలోనికి ఆహ్వానించి ఆ శక్తితో గంగ ఒక్క చుక్కైనా లేకుండా మింగేశాడు. అప్పుడు ఋషులు, సురులు బ్రతిమాలగా కరుణించి గంగాజలమును తన చేతి నుంచి విడిచిపెట్టాడు. ఆ విధముగా గంగకు జాహ్నవి అనే సార్థకనామం కలిగింది. జాహ్నుడు యజ్ఞం నిరాటంకంగా పూర్తి చేశాడు. అతని కొడుకు జనకుడు, అతని కొడుకు బలాశ్వుడు, వాని కొడుకు కుషుడు. కుషునకు 4 కొడుకులు: కుశాంభుడు, కుశనాభుడు, అధూర్తుడు, రజోవసువు అని వారి పేర్లు. వారిలో కుశనాభుడు ఇంద్రునితో సాటి అయిన కొడుకు. కలగాలని అడవికి పోయి తపస్సు చేయగా ఇంద్రుడు ప్రత్యక్షమై అనుగ్రహించి కొడుకు కై పుట్టాడు. ఇంద్రాంశతో కొడుకు పుట్టాడు. వాని పేరు గాది. గాది నీతి నియమాలతో చక్కగా పరిపాలన చేస్తూ, సంతతి లేక చింతిస్తూ అందరూ దేవతలను పేరు పేరున ఆరాధించగా చివరకు ఒక కూతురు పుట్టింది. ఆ బాల పేరు సత్యవతి. ఆ కన్యను పెండ్లాడగోరి భృగు వంశీయుడు రుచికుడనే ముని వచ్చి గాదిని అడిగాడు. గాది ఈ ముసలి తపస్సుకి పెళ్ళా అని నవ్వాడు. రుచికుడు వదలలేదు. కన్యాశుల్కం ఏమి కావాలో కోరు, తెచ్చి ఇస్తాను అని హెచ్చరించినట్లుగా సరే, తెల్లని శరీరం, నీలివన్నె చెవులు, వాయువేగం, గాలి గమనం గల గుర్రాలను 1000 తెచ్చి ఇస్తే నా కూతురునిచ్చి పెళ్లి చేస్తానన్నాడు రాజు. రుచికుడు వెళ్ళాడు. తురంగ తీర్థం అనే క్షేత్రమందు వరుని ఆహ్వానించి తపస్సు చేసి 1000 గుర్రాలను పొంది తోలుకు వచ్చి రాజుకు ఇచ్చాడు. రాజు మరి పెదవి కదల్చలేక అనిన ప్రకారం కూతుర్ని రుచికునికిచ్చి పెళ్లి చేశాడు. రుచికుడు తపస్వియే అయి పెళ్లి చేసుకున్న గృహస్థ ధర్మం సుష్టుగా నిర్వర్తిస్తూ తపశ్చర్య జరుపుతూ భార్యతో హాయిగా ఉన్నాడు. కొన్నాళ్ళయ్యాక సంతానకాంక్షతో ఒక మంత్రం మనసా ఉచ్చరిస్తూ చెరువును ఋతు సమయంలో భార్యకు ఇవ్వడానికి సంసిద్ధుడయ్యాడు. అప్పుడు సత్యవతి భర్తకి నమస్కరించి, నా తల్లి కొడుకు లేక కుమిలిపోతుంది. నాకు తమ్ముడు కలిగేట్టు ఆమెకు కూడా కొంత చెరువు ఇవ్వవలసిందిగా ప్రార్థన. అగ్నిలో హోమం చేయడానికి పక్వం చేసిన అన్నం, చెరువు. భార్య ప్రార్థన విని సరే ఇస్తానన్నాడు రుచికుడు. ఆమెను రప్పించాడు. బ్రాహ్మణ క్షత్రియ సాంప్రదాయానుసారముగా ఆయా మంత్రాలతో చెరువును కల్పించి
ఇద్దరికి విభజించి ఇచ్చి సమిత్కుశ ఫలాల కోసం అడవికి వెళ్ళాడు. అప్పుడు తల్లి కూతురితో అన్నది, లోకంలో అందరూ తమ కొడుకులు మంచివారుగా ఉండాలని కోరుకుంటారు. అలాగే నీ భర్త నీకు ఇచ్చిన ఆ పాయసం అలాంటిది. నాకు ఇచ్చినది చూడు, అలా కనిపించలేదు. తన సోదరుడు సకల గుణవంతుడుగా ఉండాలని అక్కలు కోరడం సముచితం కనుక నీకు నీ భర్త ఇచ్చిన చరువు నేను, నాకిచ్చినది నువ్వు మార్చుకొని ఆరగించాలని నా మాట. అది కాక బ్రాహ్మణుడు బలపరాక్రమాలు కలవాడై ఉండడం ఆ జాతికి తగనిది, పైగా నిరర్ధకం. క్షత్రియుడు అలా ఉండడం అవసరం. నాకు అలాంటి కొడుకు కలిగితే రాజ్యం నిష్కంఠంగా పాలించేవాడవుతాడు. అది నీకు మేలే కదా. తల్లి మాటలకు సత్యవతి మీరేమీ మారు పలకలేదు. మరేమీ మారు పలకలేదు. చరువు ఇద్దరు మార్చుకొని ఆరగించారు. ఇళ్ళకి వెళ్ళిపోయారు. అడవి నుంచి రుచికుడు వచ్చి గ్రహించి, ఏమి ఇలా చేశావు? చనువు మార్చుకొని నువ్వు మీ అమ్మ ఆరగించారా? నీ గర్భం రుద్రమూర్తిగా పెరుగుతుంది. నేను చెప్పినదొకటి, నువ్వు చేసినదొకటి. క్షత్రియ కర్మలు చేస్తూ శస్త్రాస్త్రపాణి అయి మహానుభావుడయ్యే కొడుకు నీకు వేదాంత వేది తపశ్శాలి బ్రహ్మణాచార వర్ధనుడు అయిన కొడుకు మీ తల్లికి కలుగుతారు. ఇలాగా ముని అనిన మాటలు సత్యవతి హృదయాన నిప్పు మంటలుగా రగిలి మండించగా ఆ సాధ్వి భరించలేక అతని పాదాలపై పడి, మహాత్మా, తెలిసి తెలియని బుద్ధితో చేసిన తప్పు. మీ మాట దాటి ప్రవర్తించాను. నా మనవి, మీ కొడుకునందు అలాంటి క్షత్రియ గుణాలు లేని రీతిగాను అవి నీ మనుమని ఎందుండేటట్టుగాను అనుగ్రహించండి అని ప్రార్థించగా రుచికుడు తదాస్తు అన్నాడు. కొంతకాలానికి సత్యవతి కొడుకును కన్నది. ఆ బిడ్డని పేరు జమదగ్ని. ఆమె తల్లి కన్న కొడుకు విశ్వామిత్రుడు. తరువాత రుచికుడు తపోవనానికి వెళ్ళిపోయాడు. సత్యవతి కౌశికి అనే నదిగా మారిపోయింది. జమదగ్ని ఇక్ష్వాకు వంశుడై రేణువు అనే రాజు కూతురిని రేణుక అనే పేరుగల కన్యకను పత్నిగా పరిగ్రహించాడు. ఆ దంపతులకు దుష్ట క్షత్రియ కాలరుద్రుడుగా విష్ణు వంశతో ఒక కొడుకు కలిగాడు. పేరు పరశురాముడు. విశ్వామిత్రునకు దేవతల కోరిక ననుసరించి పునశ్శేపుడను వాడు దత్తపుత్రుడయ్యాడు. ఆ సునశ్శేషుడు అను వాడు దత్తపుత్రుడయ్యాడు. ఆ సునశ్శేషుని కొడుకు దేవరాతుడు. విశ్వామిత్రుని కొడుకులు మధుచ్ఛంద, కృతదేవాష్టక హరితులు. వారు మహర్షి కన్యకలను పరిగ్రహించారు అని చెప్పి పరాశరుడు తదుపరి ఇలా చెప్పాడు. పురూరువుని పెద్ద కొడుకు ఆయువు, వాని భార్య రాహుపుత్రి. ఆ దంపతులకు 5 కొడుకులు కలిగారు. నహుష, క్షత్ర, వృద్ధరంభ, రజ్య, నెనస్సులని వారి పేర్లు. వారిలో నేనుని కొడుకు సుహోత్రుడు. వాని కొడుకులు కృతచ్ఛమద, కాశులు అనేవారు. రాజసూయాది యజ్ఞాలు సంతృప్తిగా చేశారు. వారిలో కృత్సమధుని కొడుకు శౌనకుడు 4 వర్ణాల వారితో చక్కగా నడిపించినవాడు. కాశ్యుని కొడుకు దీర్ఘతపుడు.
తపోనిధులలో ముందు చెప్పదగినవాడు. అతని సుతుడు ధన్వంతరి. ధన్వంతరి కొడుకు కేతుమంతుడు. అతని సుతుడు దివోదాసుడు. అతడు కాశీపతి అయి చల్లని పరిపాలన సాగించాడు. ఆ రాజు కొడుకు త్రివర్ధనుడు. ఆ త్రివర్ధనుడు కువలయం అనే పేరుగల గుర్రమునెక్కి పొడమిపై తిరుగుతూ ఆ విధముగా కువలయ కువల యశ్వుడు అనే పేరుతో ప్రసిద్ధుడయ్యాడు. అలాగే అతని తండ్రి వాత్సల్యముచే వాత్స వాత్స అని పిలుస్తూ ఉండడం వల్ల వత్సుడు అనే పేరు పెరిగి అతని దేశం వత్సదేశం అనే పేరు పొందింది. శత్రురాజులను నిర్మూలించడం వల్ల ఋతుధ్వజుడని ఆ రాజుకి సార్థక నామాలు కలిగాయి. ఆ కుశల ఆ కువల యశ్వునకు ఆ కువల యశ్వునకు మదాలస అనే పరమ పవిత్రమైన భార్యయందు కలిగిన కుమారుడు అలర్కుడు. అలర్కుడు లెక్కకు మీరిన సంవత్సరాల కాలం సకల జనానం దాచర్యకరముగా నేలాడు. ఆ కాలంలో అలర్కునకు సాటిగా చెప్పదగిన పరిపాలకుడు లేడు. అలర్కుని వంశం పుత్ర పౌత్ర ప్రపౌత్రాదులతో పెరిగింది. తర్వాత చరిత్ర. పురూరువుని మనుమడు రజి. వానికి లెక్కకు మిక్కిలిగా కొడుకులు కలిగారు. పరాక్రమ ప్రభావానికి వారికి సాటి ఎవ్వరూ లేరు. పోరాడవలసి వస్తే ఇంద్రుణ్ణి కూడా రణరంగంలో 3 చెరువుల నీరు తాగించే ప్రతాపశాలురు. ఆ కాలంలో ఒకనాడు దేవదానవులు బ్రహ్మ వద్దకు వెళ్ళి, తాత, మాకు యుద్ధం జరిగితే గెలుపెవరిది అని అడగగా, పురూరువుని మనవడు రజి ఎవరి పక్షాన ఉంటే గెలుపు వారిది అని బ్రహ్మ చెప్పాడు. వెంటనే దానవులు తొందరగా రజి వద్దకు వచ్చి తమ పక్షాన ఉండి సహాయం చేయవలసిందిగా కోరారు. సరే, మీకు సహాయం చేశాననుకోండి, మీకు గెలుపు కలిగితే నన్ను మీరు ఇంద్రుణ్ణి చేస్తారా అని రజి అడిగాడు. మాకందరికీ పెద్ద సామాన్యుడు అతడే. మాకు ఇంద్రుడిగా ఉండదగినవాడు. ఇప్పుడు మేము యుద్ధము చేసేది అతనిని ఇంద్రుణ్ణి చేయాలనే. మరి నిన్ను చేయడం ఎలాగా? అది కాదు అని దానవులు వెళ్ళిపోయారు. కొంతసేపటికి దేవతలు వచ్చి దానవుల్లాగే రజిని కోరారు. రజి అసురులతో అన్నట్టే సురులను అడిగాడు. దేవతలు 1 నిమిషం ఆలోచించారు. అసుర బాధ తమకి లేకపోవడం ముఖ్య కార్యం. సరే, రజికి ఇంద్ర పదవి ఇవ్వడానికి అంగీకరించారు. రజి దేవగణాలతో బయలుదేరి యుద్ధానికి వెళ్ళి అసురులను జయించి సురులకు సంతోషకరుడయ్యాడు. అప్పుడు ఇంద్రుడు వచ్చి నమస్కరించి అన్నాడు, ఆపదలోనున్న వానిని కాపాడినవాడు కన్న తండ్రి సమానులు. నీవు మమ్ము అసురుల బారి నుంచి కాపాడినవాడు కనుక నా తండ్రి వంటి వాడవు. నేను నీకు కుమారుడను. రాజేంద్ర, మానవలోకంలో ఇంద్రుడవయ్యావు. నీకు వేరే ఇంద్ర పదవి ఎందుకు? కరుణించి నన్నే నా చోట ఉంచు. కొడుకు అడిగినది తండ్రి ఇవ్వాలి కదా. ఇంద్రుని మాటలు విని రజి పగవాడైనా వచ్చి ప్రార్థిస్తే వాడు కోరినది ఇచ్చి సంతోషముగా పంపడం ధర్మం. ఇంద్రుడంత వాడు వచ్చి దీనంగా కోరగా కాదనడం అధర్మం అని అనుకొని, మంచిది, నీవు అమరావతికి వెళ్ళు, మునుపటి వలనే ఇంద్ర పదవితో ప్రవర్తించు అని పంపి తను తన నగరానికి విచ్చేశాడు. కలహాశరుడైన నారదుడు రజి కొడుకులకు దుర్బోధ చేసి రెచ్చగొట్టగా ఆ ఇంద్ర పదవికై
వారు అమరావతిపై దండెత్తారు. ఇంద్రుడు ఆలోచించాడు. స్వర్గం విడిచి పోయాడు. రజి కొడుకుల స్వరాజ్యం ఆక్రమించుకున్నారు. యజ్ఞభాగాలు దేవతలకు చెందనీక వారే ఆకర్షించసాగారు. పరిపాలన చేస్తూ ఉన్నారు. అలా కొంతకాలం అయిన తరువాత ఇంద్రుడు ఒకనాడు ఎవరికంటా పడక దేవగురుని ఇంటికి వచ్చి ఆలోచన చేశాడు. విచారిస్తూ అన్నాడు, గురుదేవా, యజ్ఞభాగంలో నాకు ఇసుమంతైన అందక గోరుకాయ కాచినట్లే పోయింది. ఈ మారు యజ్ఞానికి వెళ్ళినప్పుడు ఎవరికి తెలియనట్లుగా దాచి పురోడాశం తెచ్చి నాకివ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాను, మన్నించు. ఇంద్రుని మాటకు గురువు మనస్సు కరిగింది. వెంటనే దేవతలకు మేలు, పగవారికి కీడు కలిగించే అభిచార హోమం చేశాడు. దాని ప్రభావంచే రాజనందనులు దుర్వివేకులై యజ్ఞాలను చేయక, ఎవరిచే చేయనివ్వక వేదక్రియలను ద్వేషిస్తూ బ్రాహ్మణులను నిష్కారణంగా పట్టి పీకలు నులుముతూ ఇలా దుష్ప్రవర్తనలై చివరకు వారిలో వారు పగబట్టి తన్నుకొని చచ్చిపోయారు. ఆ విధముగా అమరావతి ఇంద్రపదవి సురరాజ్యం మళ్ళీ ఇంద్రుని స్వాధీనమైంది. ఇంద్రుడు వచ్చి సుఖంగా ఉంటూ యజ్ఞాది వైదిక క్రియలను జరిపిస్తూ యజ్ఞయాగం గైకొంటూ ఆనందంగా ఉన్నాడు. ఈ చరిత్ర విన్నవారికి స్థాన భ్రష్టత్వం ఉండదు అని చెప్పి ఇంకా ఇలా చెప్పాడు. క్షత్రి వృద్ధుని సంతతి మిక్కిలిగా విస్తరించింది. దంభుడు సంతతి లేనివాడై తపశ్చర్యంలో మునిగాడు. నహసునకు 6 కొడుకులు. యతి, యయాతి, సంజాతి, అయాతి, నియతి, కృతి అని వారి పేర్లు. యతి రాజ్యసుఖాలను అంగీకరించక యతీశ్వరుడైపోయాడు. యయాతి రాజ్యాభిషిక్తుడై శుక్రుని కూతురైన దేవయానిని, వృషపర్యుని పుత్రి అయిన శర్మిష్ఠను పరిగ్రహించి ఆనందంగా ఉండేవాడు. యదువు, దుర్వసువు అనేవారు దేవయాని కొడుకులు. దృహ్యుడు, అసువు, పూరుడు అనేవారు శర్మిష్ఠి కొడుకులు. యయాతి శర్మిష్ఠును ఎక్కువ ప్రేమగా చూస్తూ దేవయానిని అంతగా చూడకపోవడం తెలిసి శుక్రుడు అల్లుణ్ణి శపించాడు. ముసలివాడవుదువు కాక అని ముసలితనం ఓర్వలేక యయాతి శుక్రుణ్ణి ప్రార్థించి అనుమతి పొంది ఒకనాడు కొడుకులందరూ రప్పించి వారితో అన్నాడు, ఈ ముసలితనం వల్ల భోగానుభవం లేక చింతకు గురయ్యాను. నా కోరిక తీరే వరకు మీలో ఎవరో ఒకరు మీ యవనం నాకిచ్చి ఈ ముసలితనం తీసుకోవాలి. అలా తీసుకున్న వారికి రాజ్యాధికారం ఇస్తాను. ముసలితనం ఎవరైనా అంగీకరిస్తారా? కడసారి వాడు పురుషుడు తప్ప ఎవడు అంగీకరించలేదు. కడసారివాడు పురుడు తప్ప ఎవ్వడు అంగీకరించలేదు. పూరుడు కడసారి కొడుకు ఆ ముసలితనాన్ని తీసుకుంటానని అంగీకరించాడు. యయాతి కోపించి, ఒరే, మీ కొడుకులు రాజ్యార్హులు కాకపోదురు గాక అని శాపమిచ్చి పూరునికి తన ముసలితనం ఇచ్చి వాని యవనం తాను గ్రహించి చిరకాలం యథేచ్ఛగా కామోపభోగాలు విశ్వాచి అనే అప్సరసతో సహా అనుభవించి ఒకనాడు తన మనసులో అనుకున్నాడు, ఇన్నాళ్ళు వివిధ భోగాలను అనుభవించాను, వెలితి లేదు. తల వెంట్రుకలతో సహా శరీర బలం జీర్ణించిన ముసలితనం వచ్చినా ఆశలు జీర్ణించవు. అవివేకులు ఆశకు చుట్టుకుపోయి
వివిధ దుఃఖాలను అనుభవిస్తారు. వివేకులు ఆశలకు లొంగక సుఖాంతములు అనుభవిస్తారు. నేను చాలా కాలం విషయ సుఖాలతో గడిపాను, కానీ ఇంకా ఆ కోరిక తీరకుండా నాలో గంతులు వేస్తుంది. ఇక చాలును, ఆ ఆట కట్టించాలి. ఈ సుఖాలు భోగాలు అణచుకుంటే ఆ ఆశ అడుగంటాలి అని ఒక నిర్ణయానికి వచ్చాడు. పూర్ణకు యవ్వనం ఇచ్చిన వాని నుంచి ముసలితనం తీసుకున్నాడు. వానికి పరిపాలకుడుగా పట్టాభిషేకం చేశాడు. తపశ్చర్యకు అడవికి వెళ్ళిపోయాడు. పూరుడు నలుదిక్కుల గల రాష్ట్రాలకు వరుసగా తన అన్నలను పరిపాలకులుగా నియమించి అంతకు అధినేతగా తానంటూ రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు. ఇక యయాతి కొడుకులలో పెద్దవాడైన యదువు వంశకథ చెబుతాను విను. యదువంశ కథ. చరాచర భూతకోటికి ధర్మార్థకామ మోక్షాలను ప్రసాదించే నారాయణుడు అవతరించిన మంచి వంశం యదువంశం. పరమ పవిత్రుడైన హరికృష్ణుడనే పేరును ఆ వంశంలో పుట్టి పెరిగిన ఆ పవిత్ర వంశ కథ చిన్నవారికి పరమ శుభములు కలుగుతాయి అని పరాశరుడు యదువంశం కథ వివరించి మైత్రునకు చెప్పాడు. యదువుకి 4 కొడుకులు. 4 పురుషార్థాల్లాగా సహస్రజిత్తు, క్రోష్ఠుడు, అనలుడు, నహుషుడు అని వారి పేర్లు. వారిలో సహస్రజిత్తునకు శతజిత్తుడు, వానికి హేహాయ, తాళజంగ, వేణుహాయలని 3 కొడుకులు. హేయునుకు ధర్ముడు, వానికి కుంతలుడు పుట్టారు. కుంతలుని పేరుతో ఆ దేశానికి కుంతల దేశం అని పేరు వచ్చింది. కుంతలుని కొడుకు సభాజిత్తు, వాని కొడుకు మహిష్మంతుడు. మహిష్మంతుని పేర మహిష్మతిపురం అయింది. మహిష్మంతుని కొడుకు భద్రశ్రోణి, వాని కొడుకు దూర్ధముడు, వాని కొడుకు ధనకుడు, వాని కొడుకులు కృతవీర్యుడు, కృతాగ్ని, కృతధర్ముడు, కృతాజుడు. కృతవీర్యుని కొడుకు 1000 చేతులు గలవాడు, వాని పేరు అర్జునుడు. ఆ అర్జునుడు దత్తాత్రేయుని సేవించి యుద్ధములో తరగని భుజభక్తి, పరిపాలన, దక్షత, సత్ప్రవర్తన చివర విష్ణువుచే మృతి వరాలుగా దత్తాత్రేయుణ్ణి కోరాడు. అలాగే ఆ వరాలు పొంది సూర్యుడులాగా ప్రకాశిస్తూ శత్రువులను గెలిచి దీన సంరక్షణ చేస్తూ సప్తద్వీపాలతో సహా భూమిని ఏలాడు. అతని ఐశ్వర్యానికి ఎలాంటి దెబ్బ లేదు. అలాగే అతని ఏలుబడిలో ప్రజలకు పేదరికం అన్నది తెలియదు. అందరూ ధనేశ్వరులే. యజ్ఞాలు నిర్దోషంగా 10,000 చేసి దేవతలకు సంతృప్తి కలిగించాడు. పుణ్యమూర్తిగా విరాజిల్లాడు. ఆ కార్తవీర్యార్జునుడు ఒకనాడు కాంతలతో వెళ్ళి నర్మదా నదిలో జలకేలి సలుపుతుండగా యక్షకిన్నెర గంధర్వాదులను జయించి లోక విద్రావణుడుగా ఉన్న రావణుడే ఆ ప్రాంతానికి వచ్చి సేనతో బస చేశాడు. స్నానం చేసి సంధ్యావందనం ఆరంభించాడు. అది తెలిసి కార్తవీర్యుడు 1000 చేతులు చాచి నదీ జలం పొంగించాడు. ఆ పొంగడం వల్ల అటు ఇటు గట్టుపై ఉన్న చెట్లు, తీగలు, ముళ్ళ డొంకలు ముమ్మరంగా కొట్టుకుపోయి రావణుడి మీద పడ్డాయి. దానితో కోపించి గట్టుకి వెళ్ళి తన సేనతో కార్తవీర్యుణ్ణి ఎదిరించాడు. కార్తవీర్యుడు అలాగే ఎదిరించి పశువును పట్టి ఈడ్చినట్లు
రావణుణ్ణి ఈడ్చి కాళ్ళు చేతులు సంకెళ్లతో బంధించి చెరసాలలో చాలా కాలం ఉంచాడు. తరువాత పులస్త్యుడు వచ్చి నయాన చెప్పగా విడిచిపెట్టాడు. ఇలాగా శత్రుభీకరుడై క్షేమం కరుడై కార్తవీర్యుడు చిరకాలం పరిపాలన సాగించాడు. కాలవాసానం సమీపించగా నారాయణాంశతో అవతరించిన పరశురాముని గొడ్డలి దెబ్బకి గురి అయి తను త్యాగం చేసి పరమపదం చేరాడు. ఆ కార్తవీర్యునకు 9 కొడుకులు. వారిలో సూరసేనుడు, సేనుడు, మధువు, జయధ్వజుడు అనేవారు ముఖ్యులు. వారిలో జయధ్వజుని కొడుకు తాళజంగుడు. వానికి 9 కొడుకులు. వారిలో మొదటివాడు వీతిహోత్రుడు. వాని తమ్ముడు భరతుడు. భరతునకు వృషుడు. వృషునకు మధుడు. వానికి వృష్టి ప్రసిద్ధులు. వృష్టి పేరుతో వంశం పేరు పొందింది. ఇక యదుపుత్రుడు క్రోష్టుడు. వానికి వంశాకారుడైన కొడుకు కలిగాడు. వాని పేరు ధ్వజీనీషుడు. వాని కొడుకు స్వాతి. వాని కొడుకు ఋషంకుడు. ఋషంకుని కొడుకు చిత్రరథుడు. వాని కొడుకు శశిబిందుడు. జగత్తునంతను ఏకధాటిగా పాలించిన చక్రవర్తి శశిబిందుడు. వానికి భార్యలు లెక్కకు మించినవారు. అందరినీ సమదృష్టితో చూస్తూ ఇష్టమైన వస్త్రాలను సమకూర్చుతూ సవిలాసంగా ఆనందపరుస్తూ ఉండే శశిబిందువుకి ఆ భార్యల యందు కొడుకులు పుట్టారు. 10 కోట్ల మంది. అందరూ విద్యావంతులు, బుద్ధిమంతులు, బలవంతులు. వారి సహాయంతో శశిబిందుడు 7 దీవుల భూమిని ఎదురు లేకుండా పాలించాడు. ఆ రాజు కొడుకులలో పెద్దవాడు పృథుశ్రవుడు. పట్టాభిషక్తుడై నేలాడు. వాని కొడుకు ధముడు. వాని కొడుకు ఉషనుడు. ఉషనుడు ద్విజ్వలుడు. సంతృప్తిగా దక్షిణలిచ్చి యజ్ఞాలు చాలా చేశాడు. వాటిలో చెప్పదగినవి 10 అశ్వమేధాలు. వాని కొడుకు ఇతవుడు. ఇతవుని సుతుడు మధువు. వానికి 5 కొడుకులు. పరాజితుడు, రుక్ముడు, పృథురుక్ముడు, ఝామగుడు, ఫలిత హరితుడు అని వారి పేర్లు. వారిలో ఝామగుడు శైభ్య అనే కాంతను పెండ్లాడి దానికి వశుడై అది వానికి లొంగుబాటుతో ఉండి రాజసంగా ఇద్దరు కాలం గడుపుతున్నారు. భార్యలకు లొంగి తిరుగుతున్న భర్తలలో ముందు చెప్పవలసిన వాడు ఝామగుడే అని లోకుల మాట. క్రమంగా రాజ్యపాలన కూడా భార్య చేయడం దానికి దాసోహం అని ఝామగుడు చేతులు కట్టుకుని బంటులాగా నడుచుకునే దశకి దిగజారింది. వాని బ్రతుకు ఎలా ఉన్నా సంతానం కలగలేదు. ఆలోచించాడు. భార్యతో సహా అడవికి వెళ్ళాడు. తపస్సు ఆరంభించాడు. అంతటా శత్రురాజులు సేనలతో వచ్చి వాని నగరాన్ని, రాష్ట్రాన్ని ఆక్రమించారు. ఆ సమాచారం చారుల వల్ల విని ఏమంటావని భార్యనడగగా వెళ్ళి వాళ్ళని జయించి నగరం, రాష్ట్రం స్వాధీనం చేసుకొని రమ్మన్నది. వెళ్ళాడు. వజ్రాయుధం లాంటి బాణాలు ప్రయోగించి శత్రురాజుల సేనను కంటపడిన వారిని చిత్రవధ చేశాడు.
వాని పరాక్రమం బాణ ప్రయోగం తెలిసి నిలవలేక శత్రురాజులు పారిపోయి కొండ గుహల్లో దూరిపోయి ప్రాణాలు దక్కించుకున్నారు. రాజు వారిని అలా విడిచి తిరిగి వస్తూ ఉండగా దారిలో ఒక రాజకన్య కనిపించింది. కన్నీరు దారగా పయ్యేద తడిసి శోకమూర్తిగా ఉన్న ఆ ఇంటి రాజును సమీపించి తన తల్లిదండ్రులను చెప్పి ఏడవసాగింది. జామగుడు ఆమె నూరు నూరుడించి నూరడించి ఆ రూపురేఖలకు వశుడై ఓదార్చి ఈమెను నగరికి తీసుకొని పోయి శైభ్యతో చెప్పి అది గొడ్రాలు కనుక ఈమెతో పెండ్లికి ఒప్పుకుంటుంది అని రథమెక్కించి రాగా పౌరులు మంత్రులు వారితో శైభ్య ఎదురు వచ్చి స్వాగతం పలికారు. శైభ్య భర్త ప్రక్కనున్న కాంతను చూసి కలతపడిన మనసుకి కోపం ధూపం చేయగా చురచురలాడే చూపులతో చూస్తూ అన్నది. ఈ వీడియో ఈ రోజుకి ఇప్పటితో సాలిస్తున్నాం. మిగతాది రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. ఈ వీడియో విన్నవారు మీరు ఇంకో 10 మందికి దీని గురించి తెలియజేయండి. జ్ఞానాన్ని పంచండి. జై శ్రీరామ్. ఓం నమో నారాయణాయ.